వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. హనుమకొండలో భారీ వర్షం పడుతుంది. కొన్ని రోజులుగా భారీ ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. వర్షం పడడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు వర్షం కోసం ఎదురు చూసిన రైతులు ఇక వ్యవసాయ పనులతో బిజీ కానున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని మోడల్ స్కూల్లో 8వ తరగతి విద్యార్థి సాత్విక్ ఘటనపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్పందించారు. కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ వినతి మేరకు అధికారులతో మాట్లాడి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ పీఈటీలను సస్పెండ్ చేయించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ నష్ట పరిహారంతో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించేందుకు అధికారులు హామీ ఇచ్చారు. ఈ ఘటనపై మోడల్ స్కూల్ ఎదుట ధర్నా జరిగింది. కనీసం స్నానానికి కూడా నీళ్లు లేవని గురుకుల విద్యార్థినులు ఆందోళన చెందారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గాంధీనగర్ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో నెల రోజులుగా తీవ్రమైన నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. 10 రూపాయలు చెల్లిస్తేనే రిపేర్లు చేస్తామని హెచ్చం చెబుతున్నారని విద్యార్థినులు ఆరోపించారు. వెంటనే తాగునీటి సౌకర్యం కల్పించాలని విద్యార్థినులు అధికారులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిని ప్రకటించిన సందర్భంగా పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవితని నూతనంగా నియమితులైన నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో పనిచేస్తామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. మోసం పునాదుల మీద ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు చేయించారు. చేయూత అన్నారు, మోసం చేశారు. విద్యుత్ కోతలే ఉన్నాయి. ఇక ఉచిత విద్యుత్ ఎక్కడ ఉంది? రాహుల్ గాంధీ కూడా హామీలు ఇచ్చారు, అయినా మోసం చేశారు. నిరుద్యోగులకు అయితే ఎన్నో హామీలు ఇచ్చారు, ఒక్కటి కూడా అమలు చేయలేదు. నిరుద్యోగుల మీద లాఠీ చార్జీలు జరుగుతుంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ నిలదీశారు. సీతారామ ప్రాజెక్టును గత ప్రభుత్వం రీడిజైనింగ్ చేయడంతో వ్యయం భారీగా పెరిగినా ఇప్పటికే జరిగిన ఖర్చును దృష్టిలో ఉంచుకుని ప్రజా ప్రభుత్వం పనులను ఆపకుండా వేగంగా పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతోంది. ప్రాజెక్టులో ఉన్న లోపాలను సరిదిద్దుతూ డిస్ట్రిబ్యూటరీ కాలువలు, లింక్ కాలువలు, టన్నెళ్లు, రిజర్వాయర్ల అనుసంధానంపై ప్రత్యేక దృష్టి సారించాం. వైరా, పాలేరు రిజర్వాయర్లకు నీటి అనుసంధానం, ఎన్ఎస్పీ కాలువతో లింక్, సత్తుపల్లి వరకు సాగునీరు అందించే పనులను నిరంతరం సమీక్షిస్తూ నిధుల కొరత లేకుండా పూర్తి చేసి జిల్లాకు గోదావరి జలాలను అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని బట్టి విక్రమార్క పేర్కొన్నారు. కొత్తగూడెం, కాకతీయ, భద్రాచలం లాంటి అనేక థర్మల్ పవర్ స్టేషన్లలో 7 రోజులకు మించి బొగ్గు నిల్వలు లేవు. యాదాద్రి పవర్ ప్లాంట్ లో బొగ్గు లేక 2 యూనిట్లు మూతపడ్డాయి. 1600 MW విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో 270 MW విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. తెలంగాణ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7180 MW ఉంటే నిన్న ప్రభుత్వం కేవలం 3190 MW మాత్రమే ఉత్పత్తి చేసింది. అంటే సగం కూడా ఉత్పత్తి చేయడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో అపరికటిత విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయని బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 20 లోపు మెడికల్ బోర్డు నిర్వహించకపోతే నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఆ అల్టిమేటం కు స్పందించిన ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకుని జూలై 17, 18 తేదీల్లో మెడికల్ బోర్డు నిర్వహించాలని నిర్ణయించింది. ఇది టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ సంయుక్త పోరాటానికి లభించిన విజయంగా మేము భావిస్తున్నాము అని సిద్ధంశెట్టి సాజన్ హెచ్ఎంఎస్ నాయకులు పేర్కొన్నారు. వరంగల్ ఎయిర్పోర్ట్ క్రెడిట్ ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీదే. 253 ఎకరాల భూసేకరణ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అప్పగించాము. పనులు మొదలయ్యేలోపే ఎన్నికలు వచ్చాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తామే మొత్తం చేసినట్లు క్రెడిట్ చోరీ చేస్తున్నారు అని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. ఆత్మ గౌరవాన్ని నిలిపేది, భవిష్యత్తు నిర్ణయించేది, అభివృద్ధికి బాటలు వేసేది చదువు. ప్రతి ఆడబిడ్డ చదువుకొని తెలంగాణ పునః నిర్మాణంలో భాగస్వామి కావాలనే ఆకాంక్షతో బాలికా విద్యకు పెద్దపీట వేస్తున్నాం. కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. పాలమూరు ఆడబిడ్డలు ప్రపంచం గర్వించేలా ఎదిగేందుకు అవసరమైన వస్తువుల కల్పనకు ఎంతైనా ఖర్చు చేస్తాం.